ఈదుమూడి గ్రామంలో ఇంటింటికి టీడీపీ ప్రచారం. కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామం 6/8/2026 గురువారం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈదుమూడి గ్రామ అభివృద్ధికి సుమారు 70 లక్షల విలువైన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు తెలిపారు. గ్రామంలో 35 లక్షలతో నూతన సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణం చేపట్టామని, 10 లక్షలతో వ్యవసాయ డ్రోన్ అందించి రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతను చేరువ చేశామని తెలిపారు. అదేవిధంగా జడ్పీ నిధుల ద్వారా 10 లక్షలతో సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు మంజూరై త్వరలో నిర్మాణం ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. రైతుల అవసరాలను ట్రాక్టర్, వ్యవసాయ పరికరాలను అందించడంతో పాటు 7 లక్షల విలువైన ట్రాక్టర్లు గ్రామ పంచాయతీకి అందజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధిని లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ముప్పవరం చిత్ర వీరయ్య చౌదరి గారు, మనోజ్ గారు, మండల సెక్రటరీ కాకల లక్ష్మీ వరప్రసాద్ గారు, కో క్లస్టర్ ఇన్ఛార్జి లంబు నాగేశ్వరరావు గారు, గ్రామ పార్టీ చేసిన దానికి అదేవిధంగా మెయిన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నది ప్రాసెస్ లో ఉంది. ఉప్పుకొండ రోడ్డు, దుదుగురు టు ఈదుమూడి రోడ్డు, అది మీకు తెలుసు అండర్ ప్రాసెస్ కాబట్టి దానికి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని వీలంత తొందరగా. అది ఇంకొకటి మెయిన్ ఊరందరికీ సంబంధించింది చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండ్ సార్. మాకు ఇప్పుడు మీరు వచ్చిన ఆ బ్రిడ్జి ఏదైతే కట్టారో ఆ బ్రిడ్జి నుంచి స్ట్రైట్ గా మాకు అక్కడ దాకా ఒక రోడ్డు ఉంది సార్. అది ఊరందరూ వాడుకున్నది. ఆ రోడ్డు 500 మీటర్లు ఉంది సార్. దయచేసి అలాంటి పని చేస్తే ఈ రోడ్డు ఎవరంటే చిరకాలం సోలని విజయ్ కుమార్ గారు చేశారని చెప్పుకోవడానికి అవి ఆదర్శంగా నిలుస్తాయి సార్. అలాంటి సహాయ సహకారాలు మా ఊరికి మీరు అందిస్తూ మీ తోడ్పాటును మేము ఎలాగలా ఆశిస్తూ ఉన్నాం సార్. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మేము మా ఊరు వచ్చి మా ఊళ్ళో మీరు ఇంటింటికి తిరిగినందుకు మీకు మా ఊరు తరఫున కృతజ్ఞతాపూర్వమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మండలాధ్యక్షుడు గారిని మరి స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మనకి విచ్చేసినటువంటి మన సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే మన మండల పార్టీ అధ్యక్షులు తేల మనోజ్ కుమార్ గారికి, కూటమి ప్రభుత్వం నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి 2024 ఎలక్షన్స్ లో ఏవైతే హామీలు అయితే ప్రభుత్వం మరి అర్హులైన వాళ్ళకి అందరికి అందిస్తామన్నారు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అన్ని పథకాలు అర్హులైన వారికి అందిస్తూ రావడం జరుగుతుంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూసుకున్నట్లయితే చెప్పిన వాటి కంటే ఎక్కువ అభివృద్ధి మనం చూస్తున్నాము. మన మండలం, ముఖ్యంగా మన నియోజకవర్గంలో, మన మండలంలో మరి 10,20,00,000 శాంక్షన్ చేసుకొని వర్క్స్ చేసుకోవడం జరిగింది. అలాగే పల్లె పండుగ 2.12 వర్క్స్ కింద 4,80,00,000 శాంక్షన్ చేసుకొని వర్క్స్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి మన శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారి సహకారంతో ఇంకా అభివృద్ధి పనులు చేసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మరి అభివృద్ధిని చూడండి, సంక్షేమ పథకాలను గమనించండి. మరి ఏ అభ్యర్థికి మీరు ఓటేస్తారో డిసైడ్ చేసుకోండి. అందరూ వస్తారు, మాకు ఓటేయండి అంటారు, డబ్బులు ఇస్తామంటారు, అరిచేతుల స్వర్గాన్ని మన పోయి మనం తోకున్న వాళ్ళం అవుతామని. మరి 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సో దయచేసి మీరు ఏ అభ్యర్థికి ఓటు వేస్తున్నారు, ఆ అభ్యర్థి మనకు ఉపయోగపడే అని 1-2 సార్లు ఆలోచించుకొని మీరు ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈమె గ్రామ చేసిన గ్రంథాలయ చైర్పర్సన్ సుచిత్ర వీరయ్య చౌదరి గారికి, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్ మనోజ్ గారికి, అదేవిధంగా స్థానిక ఈదుమూడి పార్టీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారికి, ఇక్కడ విచ్చేసిన నాగేశ్వరరావు గారికి, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరికీ
ఇటు ఎస్టీ నాయకులు, దాని తర్వాత మన జాన్సన్, వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన జనరల్ సెక్రటరీ చిన్నా గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ టైంలో మనందరం ఈ ఊరికి అన్ని ఊరికి తిరిగాము, అనేక సమస్యలు అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చారు. మేము కూడా తిరిగినప్పుడు కొన్ని హామీలు ఇచ్చాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాపు 80% హామీలు పూర్తి చేసిన విషయం మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఏంటిదని మీరు అడగచ్చు. పెన్షన్ వచ్చిన వెంటనే 4,000, 6,000, 10,000, 15,000 అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చారు. తల్లికి వందనం ఇంతకుముందు ఒకరికి ఇస్తే ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. దాని తర్వాత అడగకుండానే స్త్రీలకు ఫ్రీ బస్ ఇచ్చారు. దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు ఇచ్చారు. దాని తర్వాత బీసీలకి అనేక పనులు చేసిన విషయం తెలుసు. ఏంటంటే ఫిషర్మెన్లకి అందరికీ ఏమేమి చేశారో మనందరికీ తెలుసు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ ఇంకోసారి తెలియజేస్తున్నాం. మిగిలిపోయింది పెన్షన్లు, ఎక్కువ మందిని అడిగేది మేము తిరుగుతామంటే. దాని తర్వాత కొత్తగా ఇల్లు కట్టుకుంటామంటున్నారు వాళ్ళది. అవి కూడా అతి త్వరలోనే ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా బలపడిన వెంటనే చేస్తానని మాకున్న సమాచారం. సో ఖచ్చితంగా ఈ పెన్షన్లు ఇవి కూడా అతి త్వరలోనే చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ మన ఊరు వరకు వస్తే ఎవరెవరు అర్హులు ఉన్నారో పెన్షన్లకి వాళ్ళు వెల్ఫేర్ అసిస్టెంట్లకి సచివాలయంలో ఇచ్చేస్తే వచ్చిన వెంటనే వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే మీ అందరికీ తెలుసు, మేము ఎలక్షన్లు తిరిగినప్పుడు అన్ని రోడ్లు గోతులు ఉన్నాయి, ఇంత గుంతలు ఉన్నాయి. వచ్చిన వెంటనే రోడ్లు మంచిగా చేస్తాం, గుంతలు లేకుండా చేస్తామని చెప్పారు. మన కాన్స్టిట్యున్సీలో మీరే తిరుగుతూ ఉన్నారు. దగ్గర దాపు 90% రోడ్లన్నీ గుంతలు లేకుండా చేశారు. ఆ 10% మిగిలినవి కూడా టెండర్లు అయిపోయి ఇంకా ఆ కాంట్రాక్టర్లు వచ్చి చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే కాకుండా అభివృద్ధి, సంక్షేమము అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు మన కాన్స్టిట్యున్సీలో మేమంతా గెలిస్తే చేస్తానని అనుకున్నారు. వచ్చిన వెంటనే మా వంతు సహాయం, మా వంతు అభివృద్ధి ఖచ్చితంగా చేశామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పంచాయతీరాజ్ రోడ్లు మన కాన్స్టిట్యున్సీలో అంటే సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో దగ్గర దాపు 110 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు సైక్లింగ్ చేశారు. ఎక్కువ కొద్దిగా అటు చీమకుర్తి, అటు సంతనూతలపాడు చేశారు. ఎందుకంటే అక్కడ ఆ డిఎంఎఫ్ ఫండ్స్ ఉన్నాయి. అయినా కానీ ఈ కాన్స్టిట్యున్సీకి ఇప్పటి వరకు